2011లో ప్రకాశం జిల్లాలోని ఒక చిన్న గ్రామంలో ఒక విచిత్రమైన విషయం జరిగింది. ఒకరోజు రాత్రి 12 గంటల సమయంలో పొలాల వైపు నుంచి ఒక మెల్లని గర్జనలాంటి శబ్దం వినిపించింది. వానలేదు, గాలిలేదు, అయినా నేల లోపల ఏదో కదులుతున్నట్టు. గ్రామస్థులు మొదట పెద్దగా పట్టించుకోలేదు. రెండో రాత్రి అదే సమయం, అదే శబ్దం. ఈసారి బావి నీరు కొద్దిగా అలికిడయ్యింది. ఎద్దులు, గొర్రెలు ఒక్కసారిగా భయపడి పరిగెత్తాయి. మూడో రాత్రి ఆ శబ్దం 10 నిమిషాలు కొనసాగింది. కొంతమంది చెబుతారు తమ ఇళ్ల గోడలు కూడా స్వల్పంగా కంపించాయని. అప్పుడు భయం మొదలైంది. ఎవరైనా పాత బంగారం దాచారేమో అన్నారు కొందరు. ఇంకొందరు భూకంపం వస్తుందేమో అని కొందరు. పెద్దలు మాత్రం ఇది మంచి సూచన కాదు అన్నారు. 4వ రోజు ఉదయం గ్రామం చివర ఉన్న ఒక పొలం మధ్యలో నేల చీలి ఉంది. అది పెద్ద పగులు కాదు, కాని వింతగా వృత్తాకారంలో ఉంది. అధికారులు వచ్చారు, పరిశీలించారు. వాళ్ల నివేదికలో సాదాసీదాగా సాధారణ భూగర్భ కదలిక అలా ఏర్పడి ఉండవచ్చు అని రాశారు. ఆ తరువాత ఆ గ్రామంలో ఆ శబ్దం మళ్లీ ఎప్పుడూ వినిపించలేదు. ఇప్పటికీ అక్కడి వాళ్ళు చెబుతారు అది భూకంపం కాదు, ఏదో పైకి రావాలని ప్రయత్నించి ఆగిపోయింది. ఆ నేల ఇప్పటికీ ఖాళీగా ఉంటుంది. ఎవరూ అక్కడ ఇల్లు కట్టలేదు. కొన్ని రహస్యాలు భూమిలోనే ఉండిపోవటం మంచిది అంటారు అక్కడి స్థానికులు.